నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం మారకాధిపతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ అంశాలని మనం తెలుసుకోకపోవటమే ఎంతైనా మంచిది. కానీ ఏంటంటే మనం ఆ విషయాలు తెలుసుకున్నప్పుడు, ఆ మహర్దశ నడుస్తున్నప్పుడు కాస్త కొంత పరిహారం చేసుకున్నట్టయితే దాని నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. అది మరీ ఎక్కువగా ఆ కనెక్షన్ అన్నీ కూడా వచ్చి 2, 7, 3, 8 ఇలా అన్ని కాంబినేషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయలేం. ఇదేంటి 2, 7, 3, 8 అని అంటే కనుక మనం ఆయుర్దాయం చూసుకునేటప్పుడు వచ్చేటప్పటికి 3, 8 3, 8 భావాలు, అలాగే మారకాన్ని కలిగించే వాళ్ళు 2, 7. ఇక్కడ మనం భయపడాల్సిన పని లేదు. ఎందువల్ల అంటే ఈ 2, 7 అయ్యేటప్పుడు మిత్రులు ఎవరైనా అయితే సహజంగా వారు ఇచ్చే ప్రయత్నం చేయరు. శత్రువులు మాత్రమే ఇవ్వటానికి ముందుంటారు. అంటే మన లగ్నం నుంచి ద్వితీయాధిపతి, సప్తమాధిపతి ఎలా ఉన్నారు, వారు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, అలాగే 3, 8 కాంబినేషన్స్ కూడా వచ్చాయా, రాహుకేతువుల సంబంధం, బుధుడు కాంబినేషన్ ఇవన్నీ వచ్చాయా అనేది చూసుకునే అప్పుడు మనం చెప్పాలి. కాబట్టి ఆయుర్దాయ నిర్ణయము, మరణము అనేది మనం తెలుసుకోకుండా ఉండాలి, దాని గురించి చెప్పుకోకుండా ఉండాలి. అలాగే మనం ఎంత ఇబ్బంది పెట్టినా మనం గండ ఉందండి, ఇది కొంచెం దాటాలి, ఇప్పుడు గండకాలము, అలాగే ఈ ఒక్క వారం 10 రోజులు కాస్త ఇబ్బంది పడతారు, ఈ విధంగా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మా గురువుగారి నుంచి నేను నేర్చుకున్నది అదే. కాబట్టి ఎవరైనా సరే మనం చెప్పకూడదు ఆ మరణ విషయాలు అనేవి మనం చాలా వరకు నేర్చుకున్నాం. కాబట్టి మనం ఇక్కడ విషయాలు తెలుసుకున్నట్టయితే మనకి ఆ పరిస్థితి వచ్చినప్పుడు దానికి ఏమన్నా పరిహారం చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుందనే విషయాన్ని మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే గత వీడియోలో బాధకాధిపతి గురించి తెలుసుకున్నాం, అలాగే ఈ వీడియోలో మారకాధిపతి గురించి తెలుసుకునేద్దాం. ఈ వీడియో ఇక్కడ మనకి పేరులోనే మనకి ఇక్కడ తెలుస్తోంది. మారకాధిపతి ముఖ్యంగా మనం చూస్తే వీడు మారకం ఇస్తాడు అని. మారకము అంటే మరణము, అంటే వీరు ఒక్కొక్కసారి ఇబ్బంది పెట్టవచ్చు, ఒక్కొక్కసారి మరణాన్ని కూడా ఇవ్వవచ్చు. అన్ని కాంబినేషన్స్ వచ్చి తృతీయము, అష్టమము, అలాగే రాహుకేతు కాంబినేషను, బుధుడు. మనం గత కొంతకాలం కింద ఒక వీడియో చేసుకున్నాం. బుధుడు కనెక్షన్ వస్తే మనకి ఇక లైఫ్లో అంతిమ పొజిషన్ వస్తుంది, కట్ అయిపోతాయి అన్నీ కూడా. అంటే అక్కడ మనకి కటింగ్ మాస్టర్ బుధుడు కూడా మనకి అక్కడ పడాలి. అలాగే రాహుకేతువులు వీళ్ళు పూర్వజన్మ ఫలితాలు ఇవ్వడానికి ముందుంటారు. కాబట్టి అన్ని గ్రహాలు సవ్యంగా తిరుగుతాయి, రాహుకేతువులు మాత్రం అపసవ్యంలో తిరుగుతాయి. కాబట్టి ఇవి పూర్వజన్మలో మనం చేసుకున్న పాప పుణ్య ఫలితాలను మాత్రమే ఈ జన్మలో మనకి ఇస్తాయి. ముఖ్యంగా మనది కర్మ సిద్ధాంతము, మన దేశం కర్మభూమి, మన దేశం కర్మదేశం. కాబట్టి కర్మ సిద్ధాంతాన్నే మనం నమ్మాలి. మనం ఏదైతే చేశామో అదే మనకి తిరిగి వస్తుంది తప్పకుండా. కాబట్టి మీరు పుణ్యం చేసుకున్నారు, పుణ్యం వస్తుంది, పాపం చేశారు, పాపమే వస్తుంది. కాబట్టి ఈ జన్మలో నేనేం చేయలేదండి, అంతా పుణ్యమే చేస్తున్నా, మంచిగా చేస్తున్నా అంటారు. ఓకే, అది మీ పిల్లలకి వచ్చే జన్మలో క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు, మీ పిల్లలకి ఈ జన్మలో ఉండొచ్చు, లేదా మీకు వచ్చే జన్మలో క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు. కాకపోతే మీరు ఆల్రెడీ పూర్వజన్మ నుంచే కొంత తెచ్చుకున్నారు ఈ జన్మలోకి. ఈ రాశి చక్రంలో మీ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టే మనం చెప్పవచ్చు మీ పూర్వపుణ్యం ఎంత ఉంది. రాహుకేతువులతో గ్రహాలు కలిసి ఉన్నాయా, ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి, ఆ రాహుకేతువులు ఏ ఏ భావాల్లో ఉన్నాయి, శని ఎలా ఉన్నారు, గురువు ఎలా ఉన్నారు, ఇవన్నీ పరిశీలిస్తే మనకి తెలిసిపోతుంది. కాబట్టి ముఖ్యంగా మనం ఈ వీడియోలో మారకాధిపతి గురించి తెలుసుకుంటే ద్వితీయ సప్తమాధిపతులు మారకాన్ని ఇవ్వటంలో ముందుంటారు అని మనం చెప్పవచ్చు. ద్వితీయాధిపతి అలాగే సప్తమాధిపతి ఏ లగ్నానికైనా సరే ద్వితీయాధిపతి, సప్తమాధిపతి మారకాధిపతులు అవుతారు. ఇక్కడ మళ్ళీ కొంత చూసుకున్నట్టయితే మిత్రశత్రుత్వాలను బట్టి అది మారుతూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పవచ్చు. మేషలగ్నానికి తీసుకుంటే మనం 12 లగ్నాలకి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము క్లుప్తంగా. కాబట్టి మేషలగ్నానికి తీసుకున్నట్టయితే ద్వితీయ సప్తమాధిపతి ఇక్కడ శుక్రుడే అయ్యాడు. కాబట్టి ఇతను అత్యంత పాపి, కాబట్టి ఇబ్బంది పెడతాడు, మారకాన్ని కూడా కలిగించడానికి ముందుంటాడు. ఈ మేషలగ్నం వాళ్ళకి శుక్రమహర్దశ వచ్చినప్పుడు తానున్న పొజిషన్ని బట్టి, తాను ఉన్న యుతి దృష్టి ఎవరైతే వీక్షణ ఉందో స్థితిని బట్టి కేంద్ర కోణాల్లో ఉన్నారా, పరివర్తనలో ఉన్నారా, ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏ ఏ గ్రహాలతో కలిసి ఉన్నారు, రాహుకేతువులతో, ఇవన్నీ మనం పరీక్ష చేసుకుంటే
ఆ మహర్దశ నడిచినప్పుడు వారికి ఇబ్బంది కలగవచ్చు అని చెప్పటం జరుగుతుంది. కాబట్టి మేషలగ్నం వారికి ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు మారకాన్ని ఇవ్వటంలో ముందుంటారు. కాబట్టి ఆ మహర్దశ నడుస్తున్నప్పుడు కాస్త శుక్రుడికి, అలాగే శుక్రుడు ఉన్న రాశ్యాధిపతికి, నక్షత్రాధిపతికి కాస్త జపము, దానము, హోమం చేసుకున్నట్టయితే ఎంతైనా మంచి జరుగుతుంది. అంటే కాస్త ఉపశమనం కలుగుతుంది. దాని నుంచి కొంత మనం తప్పించుకున్న వాళ్ళం నివృత్తి చేసుకోవడానికి, అంటే ఆ ఇబ్బంది నుంచి కొంత బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆ కాంబినేషన్స్ అన్నీ వచ్చాయనుకోండి, అప్పుడు కూడా మనం చేసుకుని ఈ ఫలితాలు చేసుకున్నప్పుడు కొంత మనం ప్రొలాంగ్ చేసుకోవటమే కానీ దాన్ని మనం పూర్తిగా నివృత్తి అయితే చేయలేము. ఇందువల్ల రావుకేతు కాంబినేషన్ వచ్చి 2-7, 3-8 ఇవన్నీ కాంబినేషన్స్ బుధుడు వచ్చింది అంటే మారకం తప్పకుండా వస్తుంది ఎవరైనా సరే. కాబట్టి ఎవరికైనా ఈ లగ్నం వారికి శుక్రుడు కొంచెం ఇబ్బంది పెడతాడు. అలాగే వృషభ లగ్నాన్ని తీసుకున్నట్టయితే ద్వితీయ సప్తమాధిపతులు వచ్చేటప్పటికి బుధుడు, కుజుడు అవుతున్నారు. ఇక్కడ లగ్నాధిపతి వృషభ లగ్నానికి శుక్రుడికి బుధుడు మిత్రుడు కావటంతో బుధుడు అంత ఇబ్బంది పెట్టకపోవచ్చు బుధ మహర్దశ వచ్చినప్పుడు. అలాగే సప్తమాధిపతి అయిన కుజుడు తప్పకుండా ఇబ్బంది పెడతారు. కాబట్టి వృషభ లగ్నం వాళ్ళకి కుజ మహర్దశ వచ్చినప్పుడు జాగ్రత్త అవసరము. ఎంతైనా కాస్త జపము, దానము, హోమము చేసుకోవటం అనేది ఎంతైనా ఆ మారకాధిపతికి మనం చెప్పవలసిన పరిహారంగా ఉంటుంది. అలాగే మిథున లగ్నానికి తీసుకున్నట్టయితే ద్వితీయ సప్తమాధిపతి, ఇక్కడ మనం ఎవరైనా సరే తీసుకున్నట్టయితే వారే. అక్కడ మనకి లగ్నాన్ని బట్టి చర, స్థిర, దిశోభావ లగ్నాలకి మనకి బాధకాధిపతులు మారుతూ వచ్చారు. కానీ ఇక్కడ బాధకాధిపతిలాగా కాకుండా మారకాధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిక్స్డ్గా 2-7 లార్డ్స్ 2, అలాగే సప్తమాది, ద్వితీయాధిపతి సప్తమాధిపతులే ఇక్కడ మారకం ఇవ్వటంలో ముందుంటారు. మిథున లగ్నానికి తీసుకుంటే చంద్రుడు, మరి అలాగే గురువు, ఇద్దరు తీసుకున్నట్టయితే శత్రువులే. చంద్రుడు అత్యంత శత్రువు, అలాగే మన గురువు ఇతను కూడా శత్రువు. అంటే బుధుడు బాగా శత్రువుగా ఫీల్ అవుతాడు చంద్రుడి కంటే కూడా. చంద్రుడు తన తండ్రి లాంటి వాడు, తండ్రి కాబట్టి అతను అంతగా అక్కడ ఇవ్వలేడు. చంద్రుడికి ఎవరు శత్రువులు లేరు కాబట్టి ఓకే, కొంచెం చూసి చూడనట్టుగా ఉన్న గురువు మాత్రం తప్పకుండా ఇక్కడ మారకాన్ని ఇచ్చి తీరుతాడు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏ మహర్దశలు, అంతర్దశలు, ఆ గురు మహర్దశలు, అంతర్దశలు ఏ నడుస్తున్నాయి అనేది మనం చూసుకోవాలి. 3-8 కాంబినేషన్ అనేది వచ్చిందా లేదా, తృతీయాధిపతి, అష్టమాధిపతి, రావుకేతువులు, అలాగే ఇవన్నీ చూసుకుని మనం నిర్ధారణ చేయవలసి ఉంటుంది. అప్పుడు ఆ మహర్దశ నడుస్తున్నప్పుడు కొంత అనారోగ్య సమస్యలు వచ్చినట్టయితే వాటికి పరిహారం చేసుకోవడం అనేది చెప్పదగ్గ సూచన. అలాగే కర్కాటక లగ్నానికి తీసుకుంటే ద్వితీయ సప్తమాధిపతులు, ద్వితీయం వచ్చి సింహం రవి, సప్తమాధిపతి శని. కాబట్టి ద్వితీయాధిపతి ఇక్కడ మిత్రుడు రవి చంద్రుడికి, చంద్రుడు రవికి మిత్రులు కాబట్టి వీరు అంత అపకారం అనేది జరగదు ఆ మహర్దశలో. మరీ ఇక రాహుకేతువుల కాంబినేషను, తృతీయ అష్టమాధిపతి కూడా అక్కడ కాంబినేషను వచ్చింది అంటే ఎప్పుడో తప్పితే రవి మహర్దశలో ఇబ్బంది అనేది కొంత తక్కువగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా కొంత బయటపడతారు. కానీ శని మహర్దశలో మనకు ఇబ్బంది పెట్టేస్తారు. అక్కడ కాంబినేషన్స్ అవి కుదిరినాయంటే కనుక 3-8 కాంబినేషన్స్ కూడా వచ్చాయి, రావుకేతువుల కనెక్షన్ వచ్చింది అంటే కనుక తప్పకుండా మారకాన్ని ఇవ్వటంలో శని భగవానుడు ముందుంటాడు. అలాగే సింహలగ్నానికి చూసుకుంటే ద్వితీయాధిపతి వచ్చేటప్పటికి బుధుడు, సప్తమాధిపతి శని. ఇక్కడ కూడా మళ్ళీ అంతే. ఇక్కడ వచ్చేటప్పటికి రవికి బుధుడు మిత్రుడిగా మనం భావించినప్పటికీ ఇక్కడ మనకి మిత్రశత్రుత్వాల్లో చూసుకునేటప్పటికీ అతను శత్రువే అవుతాడు. కాబట్టి బుధుడు ఇబ్బంది పెడతాడు, సప్తమాధిపతి అయిన శని కూడా ఇబ్బంది పెడతారు. కాబట్టి 2 మహర్దశలు కూడా ఇక్కడ ఇబ్బందిగానే ఉంటాయి వీరికి. కాబట్టి జాగ్రత్త అనేది అవసరము. ఆ మహర్దశల్లో కాస్త వాటికి పరిహారాలు చేసుకోవటం, బుధుడికి కానీ శనికి కానీ కాస్త జపము, దానము, హోమం చేసుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ పరిహారం. అలాగే కన్యా లగ్నానికి వచ్చేటప్పటికి ద్వితీయాధిపతి అయిన శుక్రుడు మిత్రుడు, సప్తమాధిపతి అయిన గురువు శత్రువు. కాబట్టి శుక్రమహర్దశ వారికి వచ్చినట్టయితే కన్యాలగ్నం వారికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ద్వితీయాధిపతి ఇక్కడ మారకం ఇవ్వటానికి అంతగా సహాయపడ్డు, ఎందుకంటే మిత్రుడు కాబట్టి ఇతను సహాయం అంతగా ఉండదు ఈయన నుంచి. కాబట్టి సప్తమాధిపతి అయిన
గురువే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కాబట్టి ఆ గురువుకి రాహుకేతువుల కాంబినేషన్, అలాగే తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడి కాంబినేషన్ వచ్చినప్పుడే ఎక్కువ ఇబ్బంది అనేది జరుగుతుంది. అలాగే మళ్ళీ ఆ శుక్రుడు ఉన్న స్థానాన్ని బట్టి కేంద్ర కోణాల్లో ఉంటే మంచి నక్షత్రాల్లో ఉన్నప్పుడు వారు కొంత సహాయంగానే ఉంటుంది. అలాగే తులాలగ్నం వారి గురించి చూద్దాం. తులాలగ్నం వారికి ద్వితీయాధిపతి కుజుడు, అలాగే సప్తమాధిపతి కూడా కుజుడే అయ్యాడు. కాబట్టి తులాలగ్నం వాళ్ళు ఈ కుజుడితో చాలా అప్రమత్తంగా ఉండాలి. అంటే మనం ఏం చేయలేము మీకు అది. ఎందువల్ల అంటే ఆ లగ్నానికి మీకు అది వచ్చింది కాబట్టి ఆ మహర్దశలో మనకి చేతనైన జపమో దానమో హోమమో చేసుకుని పరిహారాలు చేసుకోవటమే తప్పితే ఇక్కడ వీటికి తోడు రాహుకేతువుల కాంబినేషన్ వచ్చి తృతీయాధిపతి అష్టమాధిపతి కాంబినేషన్ అష్టమంలో ఉన్న గ్రహం వల్ల ఏమన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు వారికి ఇక్కడ మారకం అనేది జరగటానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. మళ్ళీ మనం ఆయుర్దాయ నిర్ణయం చేసి కేంద్రాల్లో శుభగ్రహాలు ఎలా ఉన్నాయి, శుభగ్రహాలు కేంద్రాల్లో ఉన్నట్టయితే మనకి మంచి జరుగుతుంది. గురువు, బుధుడు, శుక్రుడు వీళ్ళు కేంద్రాల్లో ఉన్నట్టయితే వారికి 75-80 ఇయర్స్ గ్యారంటీగా వీరు ఉంటారు అని చెప్పచ్చు. గురువు లగ్నంలో కేంద్రంలో ఉన్నట్టయితే 70-80 ఏళ్ళు, 100 సంవత్సరాలు. శుక్రుడు, బుధుడు వీళ్ళంతా కూడా పూర్ణ ఆయుర్దాయాన్ని ఇవ్వటంలో ముందుంటారు శుభగ్రహాలు. కాబట్టి వీటిని కూడా మనం బేరేజ్ వేసుకుంటూ చెప్పవలసి ఉంటుంది. అలాగే వృశ్చిక లగ్నం వారికి చూసుకున్నట్టయితే ద్వితీయ సప్తమాధిపతులు, ద్వితీయాధిపతి గురువు, సప్తమాధిపతి శుక్రుడు. కాబట్టి ద్వితీయాధిపతి మిత్రత్వం చేత వీరు మారకం ఇవ్వటంలో కొంత వెనకంజలో ఉంటారు. అలాగే సప్తమాధిపతి అయిన శుక్రుడు మాత్రం ముందులో ఉంటాడు. కాబట్టి వృశ్చిక లగ్నం వారు శుక్రమహర్దశలో జాగ్రత్త అవసరం. వాటికి తగిన పరిహారాలు చేసుకుంటూ వాటికి దానము హోమము చేసుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన. అలాగే ఆ శుక్రుడు ఎక్కడున్నారు, ఏ నక్షత్రంలోనో చూసుకొని వారికి కూడా జపం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. మంచి అంటే ఇక్కడ మనం ఆ ఉధృతి అనేది కొంత తగ్గించుకోవచ్చు. వాటికి మళ్ళీ 3-8 కాంబినేషన్స్ మనం ముందుగా అనుకున్నట్టు రాహుకేతువులు తీసుకున్నట్టయితే కొంత ఇబ్బందిగానే ఉంటుంది. వారు మారకాన్ని ఇవ్వటంలో ముందు ఉంటారు. అలాగే మనం ధనుర్లగ్నానికి వచ్చినట్టయితే ద్వితీయ సప్తమాధిపతులు ఇద్దరు కూడా ఇక్కడ శత్రువులే. గురువు శని సముడు అని మనం అనుకుంటాం, కానీ ఆయన శని మహర్దశ వచ్చినప్పుడు, ద్వితీయాధిపతి దశ వచ్చినప్పుడు ఇబ్బంది పెడతారు. అలాగే సప్తమాధిపతి బుధుడు కూడా ఇబ్బంది పెడతారు. ఇద్దరు కూడా మారక ఇవ్వటంలో ముందుంటారు. వీరితో పాటు రాహుకేతువులు 3-8, మళ్ళీ ఇక్కడ తృతీయాధిపతి శని, అష్టమాధిపతి వచ్చేటప్పటికి చంద్రుడు. కాబట్టి ఇక్కడ మిత్రుడైన అష్టమాధిపతి కొంచెం వెనకంజ వేయచ్చు, కానీ ద్వితీయ తృతీయాధిపతులు శని ముందుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ శని మరీ నీచబడి అలాగే అస్తంగత్వం చెందటం ఇలా ఉన్నట్టయితే కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంచెం మంచి క్షేత్రాల్లో తన ఉచ్చక్షేత్రమైన తులారాశిలో కానీ, మిత్రక్షేత్రం మూల త్రికోణం కుంభంలో కానీ ఉండటం అయితే కొంత అనారోగ్య సమస్యలు అవి వచ్చి హార్ట్ ప్రాబ్లమ్స్ రావటము, ప్రాణాంతకమైన సమస్యలు వచ్చి బయటపడటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం పూర్తిగా జాతక చక్రాన్ని పరిశీలించి మాత్రమే మనం చెప్పాలి. ఇవన్నీ ఏంటంటే మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే ఎలా అయితే ఫలితాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి అనేది మనం తెలుసుకోవటం మాత్రమే. ఎవరు బాధకాధిపతులు, ఎవరు మారకాధిపతులు, ఎవరు స్థితి, యుతి, దృష్టి, పరివర్తన, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. పూర్తి జాతకం, జన్మజాతక చక్రాన్ని మనం పరిశీలించి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం తర్వాత చూసుకున్నట్టయితే మకర లగ్నం, వీరికి ద్వితీయ సప్తమాధిపతి ద్వితీయాధిపత్యం మళ్ళీ శనికే వచ్చింది, సప్తమాధిపత్యం చంద్రుడికి వచ్చింది. కాబట్టి శని చంద్రులకు కూడా పడదు. చంద్రమహర్దశ వచ్చినప్పుడు ఇబ్బంది అనేది పడతారు. శని మహర్దశలో కొంచెం పర్వాలేదు, మిత్రుడు కాబట్టి లగ్న ద్వితీయాధిపత్యం కాబట్టి ఇబ్బంది పెట్టకపోవచ్చు, కానీ చంద్రమహర్దశలో మనకు ఇబ్బంది పెడతారు. కాబట్టి చంద్రుడు ఉన్న రాశ్యాధిపతికి, నక్షత్రాధిపతికి కాస్త జపము దానము చేసుకున్నట్టయితే కొంత మనకి మళ్ళీ ఆయన ఉన్న స్థానం, యుతి, దృష్టి ఇవన్నీ పరీక్ష చేసుకుంటూ ఇబ్బంది పెడతారా లేకపోతే మారకాన్నే ఇస్తారా అనేది మనం ఒక పరిశీలనకు రావచ్చు. అలాగే మనం కుంభలగ్నానికి వచ్చేటప్పటికి ద్వితీయాధిపతి గురువు, సప్తమాధిపతి రవి. ద్వితీయాధిపతి కొంత స్నేహితం అలాగే మిత్రత్వం ఉన్నప్పటికీ గురువు ఇక్కడ మారకాన్ని ఇస్తారు. అలాగే రవి తప్పకుండా మారకాన్ని ఇస్తారు. వాళ్ళ తండ్రి కొడుకుల సంబంధం కాబట్టి రవి శనులకి వీరు ముందుగా ఉంటారు రవి. కాబట్టి కుంభలగ్నం వాళ్ళు రవి మహర్దశలో అత్యంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మళ్ళీ ఆయన ఎలా ఉన్నారు అనేది స్థితి, అలాగే యుతి ఏ గ్రహంతో కలిసి ఉంది, రాహుకేతుల కాంబినేషన్, అలాగే తృతీయాధిపతి అష్టమాధిపతి
ఇక్కడ అష్టమాధిపతి వచ్చేటప్పటికి బుధుడు, కొంత మిత్రత్వం ఉన్నప్పటికీ తృతీయాధిపతి కుజుడు కాబట్టి అక్కడ ఇబ్బంది పెడతారు. ఇవన్నీ చూసుకుంటూ మనం ఈ మారకాధిపతిని అతను ఎప్పుడు ఇస్తాడు ఆయుర్దాయ నిర్ణయం చేసి శుభగ్రహ వీక్షణలు, శుభగ్రహ స్థానాలు, కేంద్ర కోణ సంబంధాలు ఇవన్నీ చూసుకుంటూ కేంద్రాల్లో ఎవరున్నారు పరిశీలన చేసుకొని మనం చెప్పవలసి ఉంటుంది. చిట్ట చివరిది అయిన మనం మీనలగ్నానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి మారకాధిపతులు ఎవరవుతారా అంటే ద్వితీయ సప్తమాధిపతులు. ద్వితీయాధిపతి వచ్చి కుజుడు, సప్తమాధిపతి బుధుడు. ద్వితీయాధిపతి మిత్రత్వం చేత గురుకుజులు మిత్రులు కాబట్టి కుజుడు ఇవ్వటంలో కాస్త వెనకొంజలో ఉంటాడు, కానీ బుధుడు ముందుగా ఉంటాడు. కాబట్టి బుధమహర్దశ నడుస్తున్నట్టయితే వీళ్ళు జాగ్రత్త అవసరం. మళ్ళీ ఆయన ఎక్కడున్నారు, అవితో అస్తంగత్వం చెందారా, లేదు మీనంలోనే లగ్నంలోనే, ఒకవేళ లగ్నంలో బుధుడు ఉంటే మనకి ఇక్కడ చూడండి దిగ్బలం చెందుతారు. కానీ మీన లగ్నంలోనే బుధుడు ఉన్నారనుకోండి, ఆయన కన్యలో ఉన్నప్పుడు ఉచ్చ స్వక్షేత్రం మూల త్రికోణం అయితే మీనంలో ఉన్నప్పుడు నీచపడతారు. కాబట్టి ఇక్కడ కొంత బలం తగ్గటం, మళ్ళీ దిగ్బలం చెందటం. ఇక్కడ ఈ లగ్నానికి ఇక్కడ ఇది ఒక ప్రత్యేకత మీన లగ్నానికి తీసుకున్నట్టయితే. కాబట్టి ఆ సప్తమాధిపతి ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఎవరితో కలిసి ఉన్నారు అనేది చూసుకుని సప్తమాధిపతికి ఆయన ఉన్న నక్షత్రానికి అలాగే రాశ్యాధిపతికి కాస్త జపం దానం చేసుకుంటే ఆ ఉధృతి నుంచి కొంత మనం తప్పించుకుంటాం. అలాగే దానికి 3-8 కాంబినేషన్స్ ఇక్కడ తృతీయాధిపతి అయిన శుక్రుడు, అష్టమాధిపతి అయిన శుక్రుడు కాంబినేషన్స్ వచ్చి రాహుకేతువుల కనెక్షన్ కూడా వచ్చినట్టయితే వీరికి తప్పకుండా మారకం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పరిశీలన చేసుకుని మాత్రమే మనం మారకాధిపతి నిర్ణయించవలసి ఉంటుంది. అలాగే ఆయన ఆ మహర్దశలో ఇబ్బంది పెడతాడు అని చెప్పని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీద సందేహం ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.